ఎప్పుడెప్పుడు భారం దించుకొని ఇన్ని నెలలుగా బొజ్జలో భద్రంగా దాక్కున్న బిడ్డని చేతుల్లోకి తీసుకుంటామా అనే ఈ ఆతృత ఒకవైపైతే, కంటి నిండా కునుకు తీయాలని మళ్లీ చకచకా 4 అడుగులు వేయాలనే ఆశ మరోవైపు. ఇలా ప్రతి గర్భిణి అనుకోవడం సహజమే. ప్రెగ్నెన్సీ ఎండ్ అవుతుంటే ఆమెలో కలిగే పలు ఆలోచనలు ఎలా ఉంటాయి మీరే చూడండి. ప్రెగ్నెన్సీ జర్నీలో పలు శారీరక మానసిక మార్పులకి లోనవుతూ జర్నీ చివరి కొద్ది రోజుల్లో ప్రతి క్షణం అతి భారంగా నడుస్తూ ఉంటుంది. కంటి నిండా నిద్రలేక, పడుకునేందుకు సరైన పొజిషన్ కుదరక ఇబ్బందులు పడుతూ డెలివరీ ఎప్పుడవుతుందా, ఎప్పుడు కంటి నిండా హాయిగా పడుకుందామా అనే కోరిక చివరి నెలలో ఉన్న గర్భిణీలకి ఇక కొద్ది రోజుల్లో నిజమవనుంది. ప్రెగ్నెంట్ లేడీ ఈ 9 నెలలు పండుకోవటంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది ఇటు పండుకోవద్దు, అటు పండుకోవద్దు, బోర్లా పండుకోకూడదు, రైట్ సైడ్ అసలు పండుకోవద్దు, ఇలా ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నిటికీ కొద్దిగా స్వస్తి పలికే టైం దగ్గరొస్తుందని ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్, అమ్మయ్య ఇంకా డెలివరీ అయిపోయే టైం దగ్గరగా వచ్చేసింది, ఇంకా మనం ఎట్లా కావాలంటే అట్లా పండుకోవచ్చు, అలాగే నా బేబీని నా చేతుల్లో, నా పొత్తిళ్లలో నా బేబీని నేను తీసుకొని ఎంతో ఆనందపడచ్చు, ఇలాంటి ఎన్నో సంతోషకరమైన ఊహలతో ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డేట్ డెలివరీ డేట్ మనకి దగ్గర వస్తూ ఉంటుందో. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని ఈ 9 నెలలు కూడా ఎక్కువగా బోర్లా పండుకోవద్దని, ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ తిరిగి పండుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే ఈ లెఫ్ట్ సైడ్ తిరిగి పండుకుంటే బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పండుకోమని చెప్తుంటాం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఎడమవైపుకి తిరిగి పడుకోవలసిందిగా వైద్యులు సూచిస్తారు. దీని వెనక 1-2 ప్రత్యేక కారణాలున్నాయి. శరీరంలో పెద్ద ఆర్గన్ అయిన లివర్ కడుపుకి కుడివైపుకుంటుంది. గర్భిణీలలో గర్భాశయంలో ఎదుగుతున్న బేబీ బరువు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల లివర్ మీద పడకుండా ఉంటుంది. ఇది మొదటి కారణం కాగా, గర్భస్థ శిశువుకి రక్త సరఫరా స్మూత్ గా జరిగేందుకు లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ పొజిషన్ మేలు. ఇది రెండవ కారణం. పొట్ట పెరుగుతున్నందువల్ల దానికి సపోర్ట్ లేక పండుకునే తీరులో కూడా ఇబ్బందులు రావటం, దాని ద్వారా లో బ్యాక్ పెయిన్ అనేది రావటం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్న 1 to 2 weeks బిఫోర్ నుంచి లైట్నింగ్ అంటాం అనమాట. అంటే ఆ ప్రెగ్నెంట్ యుట్రస్ కింద లోపలికి జరగటం, అంటే బేబీ యొక్క హెడ్ కింద పెల్విస్లోకి వెళ్ళి అప్పటి వరకు ఏదైతే గాలి తీసుకోవటం, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా చాలా రిలీఫ్ పొందుతారు ఈ ప్రెగ్నెంట్ లేడీస్. అమ్మయ్య చక్కగా ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందని అని అనుకుంటూ, అలాగే డెలివరీ డేట్ గురించి ఆలోచించుకుంటూ బిడ్డ పుడుతుంది, సో ఇన్నాళ్లు పడ్డ కష్టం నాకు ప్రతిఫలం దక్కుతుంది, బేబీ నా చేతుల్లోకి వస్తుంది అని అనుకుంటూ చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అందరిలో ఒకే విధమైన ఎక్స్పీరియన్సెస్ ని తీసుకునిరాదు. కొందరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి చివరి దాకా యాక్టివ్ గా ఉంటే, మరికొందరు మొదటి నుంచి టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే ప్రెగ్నెన్సీపై చక్కటి అవగాహన కలిగించే దిశగా నేడు కన్సీవ్ అయిన దగ్గర నుంచి, లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న క్షణం నుంచే యాంటీనాటల్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. నేడు పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ నేపథ్యంలో పెద్దవాళ్ల సలహా సూచనలు అందుకునే వీలు అవకాశం లేని కపుల్స్ కి యాంటీనాటల్ క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొంతమంది గర్భిణీలు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం యాంటీనేటల్గా వీళ్ళకి ప్రిపరేషన్ అనేది సరిగ్గా లేదో, అంటే తల్లి ద్వారా, లేకపోతే అత్త ద్వారా, లేకపోతే చుట్టుపక్కల ఆడవాళ్ల ద్వారా, పెద్ద ముసలి వాళ్ళ ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది, అంటే ఈ డెలివరీ అనేది, ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, ఇది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది అనే మెంటల్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు వీళ్ళకి చాలా సందేహాలు. డెలివరీ ఎలా అవుతుంది, నాకు నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, ఎంత నొప్పి వస్తుంది అని ఈ నొప్పులపైన చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే టెన్షన్తో చాలామంది పేషెంట్స్ వీటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికి కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే, యాంటీనేటల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా వీళ్ళకి కొన్ని రకాల యాంటీనేటల్ క్లాసెస్, బోత్ ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఒక రకమైన లేబర్కి తగిన శిక్షణని అందుకుంటూ, తర్వాత కౌన్సిలింగ్ అనేది తీసుకుంటూ, మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగా, మెడిటేషన్, ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవుతూ, అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, అత్త అవనివ్వండి, అమ్మ అవనివ్వండి, నాయనమ్మ అవనివ్వండి, ఈ డెలివరీ ఎలా జరుగుతుంది, ఎలా పెయిన్ నుంచి ఎలా తట్టుకోవాలి అనేది
చెబుతూ ఉంటూ, అలాగే డాక్టర్కి సలహాలు, అంటే ఈ పెయిన్ వస్తుందా, వస్తే ఎలా రిలీఫ్ పొందొచ్చు అనే సలహాలు డాక్టర్ ద్వారా తీసుకుంటూ కూడా వీటన్నిటిని అధిగమించవచ్చు. ప్రెగ్నెన్సీ మాతృత్వానికి మొదటి మెట్టు మాత్రమే. డెలివరీ అయిపోయిందని ఊపిరి పీల్చుకోవడంతో ప్రెగ్నెన్సీ అధ్యాయం ముగుస్తుంది. కానీ అమ్మగా బాధ్యత మొదలయ్యేది ఆ క్షణం నుంచే. ఇదే మరింత పెద్ద ఛాలెంజ్. అందుకే కొత్తగా మొదలు కానున్న ఈ బాధ్యత సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రతి గర్భిణి ఇప్పట్నుంచి రెడీగా ఉండాలి. అందుకు తగ్గట్టుగా మానసికంగా తయారుగా ఉండాలి. ప్రెగ్నెన్సీ అనేది, అలాగే డెలివరీ అనేది కూడా ఈ మాతృత్వంలో స్త్రీకి ఒక అపురూపమైన అనుభవంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రెగ్నెన్సీలో ఎన్నో రకమైన మానసిక ఆందోళనలు, శారీరక మార్పులన్నీ కూడా తట్టుకొని ఆ బేబీని తన పొట్టలో పెంచుకుంటూ ఈ మానసిక ఆందోళన ఒత్తిడులన్నీ కూడా తట్టుకుంటూ తన డెలివరీ అవుతున్న క్షణాలు ఎంతో అపురూపమైనవి. ఈ అపురూపమైన క్షణాలని ప్రతి స్త్రీ కూడా అనుభవించాలి.